దేవుణ్ణి మర్చిపోతాము. శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి మనం మర్చిపోతామండి. అదే ముళ్ళు లాంటి శ్రమలు, కష్టాలు, బాధలు, అప్పులు, నిందలు మనకు కలుగుతున్నప్పుడు ఏమవుతుందంటే దేవునికి మనం దూరం అవుతామండి. దూరమైనప్పుడు ఆ ముళ్ళే నిన్ను వేల్తాయండి. ఏం చేస్తాయంటే నీ శ్వాసాన్ని పాడు చేస్తాయండి. నిజంగా దేవుని వాక్యానికి నువ్వు లోబడితే ఆదివారం చర్చి ఎగ్గొట్టి మరొక పనికి వెళ్ళవండి. హల్లెలూయా. మరొక పనికి నువ్వు కేటాయించుకోవు. ఆ యొక్క ప్రకారంగా దైవజనులు ఏం చేశారంటే మరి ఎంతో శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. ఎందుకంటే ఆదివారం సెలవు లేదు. ఆ ఉద్యోగంలో సెలవు లేనప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఏంటంటే దేవుడు నన్ను పిలిచున్నాడు కాబట్టి దేవుడు పోషిస్తాడని చెప్పేసి ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకొని మరి ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో ఆ యజమానులతో మరి చెప్పేసి లెటర్ ఇచ్చారండి. నేను ఈ ఉద్యోగానికి రాను అని చెప్పేసి లెటర్ ఇచ్చినప్పుడు మరి ఆ ఉద్యోగం ఇచ్చిన ఆ యొక్క యజమానులు ఏం చేశారంటే మరి ఎందుకు రావు డ్యూటీకి అయ్యాను అన్నప్పుడు నాకు ఆదివారం సెలవు ఇవ్వకపోతే నేను రానండి, నేను క్రైస్తవుడిని. హల్లెలూయా. నేను క్రైస్తవుడిని, ఆదివారం సెలవు లేకపోతే నేను ఈ ఉద్యోగానికి రాను అని చెప్పేసి మళ్ళీ లెటర్ ఇచ్చేసి వచ్చేస్తారండి. హల్లెలూయా. చూడండి, అప్పుడు మొదలుకొని ఇప్పుడు వరకు కూడా మరి పాస్టర్ గారి కుటుంబాన్ని కూడా దేవుడు పోషిస్తున్నాడండి. హల్లెలూయా. మనం ఎన్ని ఆదివారములు ఎగ్గొట్టి ఉన్నామో, ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టి ఉన్నామో మరి దేవుడి దీవెన, దేవుడు మరి ఆశీర్వాదకరముగా నిన్ను ఎలా ఉంచుతాడండి. చూడండి, ఒక్క దినము గడుపుట 1000 దినములకు ఆశీర్వాదము శ్రేష్టకరం అని లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నవే. మరి వారంలో ఒక్క ఆదివారమే కదా దేవుని సన్నిధిలో మనం కూర్చునేది. ఆ ఒక్క ఆదివారమును కూడా నువ్వు అది దొంగిలించి నిష్టానుసారంగా మరి తిరుగుతూ నిష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మరి దేవుడు మహిమకరంగా ఎక్కడ ఉంటున్నావు? నా విశ్వాసం నీలో ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా. మరి మంచి నేలలో నువ్వు ఎక్కడ కట్టబడుతున్నావండి? చూడండి, మంచి నేలలో కట్టబడిన వారు ఏం చేస్తారంటే ఆదివారం నిజమైన క్రైస్తవులు అయితే ఆదివారం ఎగ్గొట్టి వెళ్ళారండి. హల్లెలూయా. ఎందుకంటే నేను దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుచున్నాడో, దేవుడు ఏ విధంగా బలపరుస్తున్నాడో అని మనం ఏం చేస్తామంటే దేవుడి సన్నిధిలో కట్టబడి మనం దేవుడితో మరి అంటుకట్టి నడుస్తామండి. అయితే నేను ఒకటే తీర్మానం కలిగి, ఎందుకంటే అమ్మ వాళ్ళు పిలిచేవాళ్ళు, అక్క వాళ్ళు పిలిచేవాళ్ళు, మామ వాళ్ళు పిలిచేవాళ్ళు, లేదా అన్నదమ్ములు పిలిచేవాళ్ళు, అక్క చెల్లెలు పిలిచేవారు ఆదివారం మాత్రమే. చూడండి, మిగతా రోజులలో నాతో వారికి పని ఉండేది కదా, ఆదివారమే పని ఉండేది. అయితే నేను కూడా తీర్మానం చేసుకున్నాను, నీ దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకొని ఏ ఒక్క ఆదివారమును కూడా మేము ఎగ్గొట్టకుండా దేవుడి సన్నిధిలో కట్టబడుతున్నాం కాబట్టి ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మా కుటుంబాన్ని బలపరుస్తున్నాడండి. హల్లెలూయా. బలపరిచి మమ్మల్ని పోషించి నడిపిస్తున్నాడండి దేవుడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఒక్క దినము గడుపుట 1000 దినములకు ఆశీర్వాదం అన్నట్లుగా మా కుటుంబంలో ఆశీర్వాదం మేము చూస్తున్నామండి. హల్లెలూయా. చూడండి, 1,00,000 రూపాయలు కలిగిన ఉద్యోగం కలిగిన వ్యక్తుల కుటుంబాలకు కూడా లేమి కలగొచ్చు, కానీ దేవుడి పేరిట మేము ఆదివారం సంఘం ఎగ్గొట్టలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మమ్మల్ని బహుగా పోషిస్తున్నాడండి. మాకు ఏ లేమి లేకుండా కూడా మేము తినింది కాక అనేకులకు పెట్టేవారిగా దేవుడు ఉంచుతున్నాడండి. ఆశీర్వాదం కోల్పోతే ప్రతిరోజు కూడా మనకు లేమి, కరువు, దరిద్రత కూడా మన కుటుంబానికి సంభవిస్తుందండి. మరి ఇసాకు ఏం చేశాడండి? యొక్క పంటను వేసి 100 ఫలించాడంటండి. హల్లెలూయా. 100 ఆ పంట ఆశీర్వాదం చూసి ఉన్నాడు. యెహోవా తనను ఆశీర్వదించును అని లేఖనాల్లో తెలియపరుస్తుంటే యెహోవా నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడండి? ఎలా ఆశీర్వదిస్తాడు? నీలో విశ్వాసం ఉండదు, భక్తి ఉండదు, నమ్మకం ఉండదు, ఆదివారాలు చర్చి ఎక్కొట్టి మరి ఉంటుంటావు. మరి ఎలా దేవుడు నిన్ను దీవిస్తాడు? ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు? చూడండి, మనం ఏ విధంగా ఉంటున్నాము, ఇంకా ఏ విధంగా మన జీవితంలో వాక్యం నెరవేర్చబడుతున్నది అన్నది మనం ఒకసారి గమనించుకోవాలండి. గమనించుకుంటే మనకు వెంటనే అర్థమైపోతుందండి. మనకు అర్థము దేవుడు చెప్తాడండి. ఎందుకంటే మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంటది. చూడు, ఈ దినము దేవుడి సన్నిధికి వెళ్ళలేదు, ఈ దినము నీలో వాక్యం పనిచేయబడతలేదు, ఈ దినము నువ్వు దేవుడికి కట్టుబడి లేవు, ఈ దినము నువ్వు తప్పిపోతున్నావు అని మన మనస్సాక్షి మనకు తెలియపరుస్తున్నప్పుడు వెంటనే ఎవరైతే మనస్సాక్షికి లోబడి మరి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే 100 దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. దేశమంతా కూడా కరువు రావచ్చండి, కానీ నీ కుటుంబానికి దేవుడు కరువు రాకుండా ఆశీర్వదిస్తాడు, బలపరుస్తానని చెప్పేసి చెప్తున్నాడండి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? విశ్వాసము కలిగి ఉండాలా. రెండోది ఏం చేయాలంటే ఆయన చెబుతున్న వాక్యానికి విధేయత కలిగి ఉండాలా. మూడోది ఏమవ్వాలంటే నమ్మకంగా మనం ఉండాలా. నాలుగోది ఏమవ్వాలంటే ఫలించాలండి. హల్లెలూయా. ఈ 4 కూడా మనలో మన జీవితంలో మరి ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బహుగా నిన్ను ఆశీర్వదించి బలపరుస్తాను అంటున్నాడు. మరి విశ్వాసంతో
ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఇప్పుడు వరకు ప్రభువా నీకు నేను దూరం ఉన్నానేమో, ఇప్పుడు వరకు నా కుటుంబంలో ఎవరన్నా నీకు వ్యతిరేకంగా ఉన్నారేమో, ఇప్పుడు వరకు నా కుటుంబంలో ఎవరన్నా తాగి దూరం అయిపోతున్నారేమో, బాప్తిసాలు తీసుకొని కూడా నీకు దూరం అయిపోతున్నామేమో, నీలో నిలబడలేకపోతున్నామేమో, నీ త్రోవలో మేము నడవలేకపోతున్నామేమో, ప్రభా నీ నూరంతల పంటలో మేము పాల్గొనలేకపోతున్నామేమో అని చెప్పేసి మనం ఒక్కసారి పరిశీలించుకుందామండి. పరిశీలించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మనల్ని బలపరుస్తానంటున్నాడండి. నీ హృదయం అంతా కూడా పరిశీలించి దేవుడి సన్నిధిలో కట్టబడి దేవుడి చేత ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకుందామండి. పరిశీలించుకున్నప్పుడు ఏ విధంగా మనం జీవిస్తున్నాము, ఏ విధంగా మనం దేవుని వాక్యం నెరవేరుస్తున్నాము, ఏ విధంగా మనము దేవునిలో కట్టబడుతున్నాము అన్నది మనకు ఒకసారి ఆ యొక్క గమనిక వస్తుంది. కాబట్టి మనం ఒప్పుదల చేసుకుని ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను, బలపరుస్తాను అంటున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.